మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం రాష్ట్ర అవసరాల దృష్ట్యా. అట్లాగే కవిత గారు మాట్లాడుతూ మేము అద్భుతమైనటువంటి రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. నాకున్న సమాచారం మేరకు మాత్రం అధ్యక్ష 2020 వరకు ఈ రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ కంటే కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించినటువంటి ఒక నిర్ణయం మాత్రం చేశారు. కానీ హోలిస్టిక్గా రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ మీద పాలసీ తీసుకొని రాలేదు వాళ్ళు. అట్లాగే మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎనర్జీ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఎంఓయూ చేశాం. ఆ ఎంఓయూ ప్రకారం మహిళలందరికీ కూడా కనీసం 1000 మెగావాట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి వాళ్ళతో ఈ పరిశ్రమలు పెట్టించాలని, ఆ పెట్టినటువంటి పవర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టు చేయటం కోసం పెట్టడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి ఎనర్జీని మహిళలతో పెట్టించాలనుకున్నాం. పెట్టిన తర్వాత దాన్ని కొనుగోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేటట్టుగా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలకు అది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వారు చెప్పినట్టు మాకు కూడా ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు అధ్యక్ష, మహిళల దగ్గర భూములు ఉన్నాయని మేము ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ దగ్గర భూములు లేవు కాబట్టే అవసరమైతే లీజుకి ల్యాండ్ తీసుకొని ఆ తీసుకున్నటువంటి లీజ్ ల్యాండ్స్ని కూడా దీంట్లో ఈ కాస్ట్లోనే ఇంక్లూడ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు అమ్మా. సో లీజ్ ల్యాండ్స్ తీసుకొని చేయటానికి పూర్తిగా నిర్ణయం చేశాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్రభుత్వ భూములు ఉంటే కూడా ఆ భూములను కూడా ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి లీజ్, అంటే ఉదాహరణకి ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, ప్రభుత్వ భూములు అంటే ఎండోమెంట్స్ ల్యాండ్సో ఇరిగేషన్ ల్యాండ్సో లేకపోతే ఇంకేదో ల్యాండ్సో ఖాళీగా ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్స్ ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్ ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్సే ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచినటువంటి భూములు వాళ్ళకి ఇప్పించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ లీజ్ కూడా ఆ డిపార్ట్మెంట్కి ఫిక్స్ చేసి ఇచ్చేటట్టు వెసులుబాటుని వాళ్ళకి కల్పిస్తూ ఆ కార్యక్రమాన్ని చాలా మీనింగ్ఫుల్గా టైప్ చేసాం అధ్యక్ష. దీంట్లో సభ మొత్తం కూడా దీన్ని హర్షించి ఆమోదించడమే కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు రాష్ట్రంలో కానీ దేశంలోనే ఎక్కడా కూడా మహిళలకి ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న చరిత్ర లేదు అధ్యక్ష. అట్లాగే యువతకు కూడా ముందుకొచ్చి యువతకు అందరికి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు ముందుకొచ్చి మేము ఇటువంటి పాయింట్స్ పెట్టుకుంటామని అంటే కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. వీ వాంట్ టు ఎంకరేజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఈరోజు బహుశా అనుకుంటున్నాను నేను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు కూడా యూత్కి సంబంధించి. అందులో దీన్ని కూడా ప్రకటిస్తారు. యువత కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచన చేస్తూ ఉంది. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా, ఒకవేళ ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థతో మాట్లాడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది కూడా లోతుగా అధ్యయనం చేసి వాళ్ళకి కావాల్సిన టైప్ కూడా చేపించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. అందులో భాగంగా రెన్యూబుల్ ఎనర్జీలో కూడా వాళ్ళకి లాభదాయకంగా ఉన్నటువంటి అంశాలు, లేకపోతే వ్యాపారంగా 4 రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ప్రతిదాన్ని కూడా యువతకి ప్రయారిటీ ఇస్తాం అధ్యక్ష. అట్లాగే ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి నాట్ ఓన్లీ ఈ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, దేశంలో కూడా ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ మధ్య రాజస్థాన్ గవర్నమెంట్తో కూడా సింగరేణి కాలరీస్ ద్వారా ఒక ఎంఓయూ కూడా చేసుకొని రావటం జరిగింది అధ్యక్ష. సోలార్ పవర్కి సంబంధించి అక్కడ సోలార్ పార్కులు వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఉత్పత్తి చేసేటువంటి పవర్ని ఐదర్ వాళ్ళైనా పీపీ చేసి వాళ్ళు కొనుగోలు చేయటం, లేకపోతే మనకు అవసరం ఉంటే మనం తెచ్చుకుంటాం. రెండు మన మీద ఏ భారం లేకుండా ఎంఓయూ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసి వచ్చాము అధ్యక్ష. అట్లాగే మిగతా అంశాలు మిత్రులు ఈవీ వెహికల్స్ గురించి ఏమైనా ప్రోత్సాహాలు ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఈవీ వెహికల్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ట్యాక్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ మిగతా వెహికల్స్ కంటే ఎక్కువ సేల్ కావడానికి కూడా ఇది ప్రధాన కారణంగా మారుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే పంప్ స్టోరేజ్ గురించి ఎంతమంది ఎవరైనా వచ్చారా, ఏమో చేసుకున్నారా, ప్రాసెస్లో ఉన్నాయా
నడుస్తున్నాయని అడుగుతున్నారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకటించిన తర్వాతనే, పాలసీ ప్రకటించిన తర్వాతనే దావోస్లో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇండస్ట్రీస్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ప్రకటించిన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ మీద చాలా బాగుందని అభినందించడం కాకుండా 1,00,000 కోట్ల దాకా పైబడి ఉండేటట్టుగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎంఓఈ చేశారు. ఈ ఎంఓఈ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళి స్టడీ చేసుకుంటున్నారు పంప్ స్టోరేజ్ సంబంధించి. పూర్తిగా అవన్నీ స్టడీ చేసుకుని వచ్చిన తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బి అది ప్రాజెక్టు ఫ్రక్టిఫికేషన్ అయిపోతుంది అధ్యక్ష. అట్లాగే ఇప్పటివరకు ఆన్గోయింగ్ ఉన్నది కేవలం 2,469 మెగావాట్లు మాత్రమే అధ్యక్ష. అయితే మేము 2029-30 కల్లా దీన్ని కనీసం 20,000 మెగావాట్లుగా పెంచాలని, 35 కల్లా 35-36 కల్లా 40,000 మెగావాట్ల స్థాయికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకొని వెళ్ళాలనేది మేమందరం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే ఇప్పటికే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ కూడా ఊహించని విధంగా పెరుగుతూ ఉంది అధ్యక్ష. పెరుగుతున్నటువంటి ఈ విద్యుత్ డిమాండ్ని మనం సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోకపోతే కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య ఉంటుంది. కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పవరే కాకుండా ఈ సోలారు, పంప్ స్టోరేజు, హైడిల్లు, లేకపోతే విండ్ పవరు, ఏది అందుబాటులో, ఈవెన్ హైడ్రోజన్, ఇప్పుడు మనోడు చెప్పిన సిఎన్జి, వీటన్నిటిని కూడా సాధ్యమైనంతవరకు అందుబాటులో తీసుకొని వచ్చి రాష్ట్రానికి తక్కువ ధరతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలని, అట్లాగే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉండటం వల్లనే మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ సంబంధించి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఏదో టార్గెట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ పొల్యూషన్ ఫ్రీగా ఉండేటువంటి పరిస్థితిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్పొరేట్ సంస్థలపైన కొన్ని టార్గెట్స్ పెట్టారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ క్లీన్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి అందిస్తేనే వాళ్ళకి అటువంటి వెసులుబాటు వస్తుంది. కాబట్టి దానికోసం కూడా ఆ కార్పొరేట్ సంస్థలు కూడా ఎదురు చూస్తున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఎనర్జీని ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అట్లాగే మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఆయన కొనుగోలు చేయడానికి పోతే ఎస్ డెఫినెట్గా నగరంలో తిరగటానికి కాదు, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేయడానికి పనికొచ్చే విధంగా కూడా హైవేస్లో మేము ఎవరైనా ముందుకు వస్తే పెద్ద ఎత్తున అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ మిగతా వాళ్ళు కానీ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని క్లియరెన్సెస్ ఇప్పించి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టించడానికి కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నాం. తద్వారా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున రహదారులు ఏమంటే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తాయి అధ్యక్ష. అట్లాగే నగరంలో మనవాడు వెంకట్ గారు చెప్పినట్టు నగరంలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది అధ్యక్ష. ఈ పొల్యూషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ఢిల్లీ పోదాం అంటే చాలామంది భయపడతా ఉన్నారు కూడా. ఒక పర్టికులర్ సీజన్ వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళంతా బయటకు వచ్చి 2-3 నెలలు బయట ఉండి మళ్ళీ ఢిల్లీ పోయే కార్యక్రమం ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. అటువంటి పరిస్థితి పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగరానికి కూడా భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్లో తిరిగేటువంటి ఆర్టీసీ బస్సులు అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు డీజిల్ వెహికల్స్ అన్నింటినీ ఏ నుంచి బయటికి పంపించి సిటీలో ఈ సిటీలో బ్యాటరీ బేస్డ్ బస్సులు ఎక్కువగా తిరగటం కోసం అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే కాకుండా సిటీలో ఆటోలకి కొత్తగా వచ్చేటువంటి ఆటోలకి పర్మిషన్ లేదు. సో కేవలం పొల్యూషన్ దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటోలకి ఇవ్వట్లేదు. భవిష్యత్తులో ఈ సోలార్ బ్యాటరీతో నడిచేటువంటి ఆటోలకి పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి, అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా ప్రోత్సహించడానికి కొన్ని కార్యాచరణ ప్రణాళికల్ని ప్రకటించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. తద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ని, నగరాన్ని కాపాడుకుంటూ వీటితో పాటు ఇక్కడ పొల్యూషన్ గురి చేస్తున్నటువంటి పరిశ్రమలు కూడా సాధ్యమైనంత వరకు ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పంపించే కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున కోరుతా ఉన్నారు. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీ అందరికీ ఒకటి మాత్రం మేము తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ ఇస్తాను. సభ్యులందరికీ కూడా మళ్ళీ కావాలంటే కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీకి సంబంధించి మళ్ళీ ఒక సమావేశం మీ అందరికీ ఏ డౌట్ ఉన్నా ఒక ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా మా శాఖకు వచ్చి నన్ను కలిసినా, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినా కానీ సంపూర్ణంగా సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పాలసీకి సంబంధించి కూడా ఆన్లైన్లో కూడా మేము పెట్టేసాం.
ఎవరికైనా ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సిఎన్జి సంబంధించి కూడా భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ఒకటి ఉంది అధ్యక్ష ఇక్కడ. ఆ భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీతో కొంచెం టైఅప్ చేపిస్తే మాకు వెసులుబాటు కలుగుతుందని చెప్పి సిఎన్జి ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఒకళ్ళిద్దరు నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానిపైన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాల్ని సంపూర్ణంగా మేము ఈ ప్రభుత్వం వాడుకుంటుంది, ప్రజలకు కూడా గ్రీన్ ఎనర్జీ అందిస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4391 క్వశ్చన్ నెంబర్ మసూనాచారి గారు. Honorable Minister. Chairman, sir, a quantity of 53.93 lakh metric tons of paddy was purchased from the farmers during the Kharif season 24-25 as against the production of 156.20 lakh metric tons. An amount of rupees 12,511 crores was paid to farmers for their produce, and there is no balance amount to be paid under MSP operation.